శిరోముండనం కేసుపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. శిరోముండనం కేసు 1996లో జరిగిందని గుర్తు చేశారు. 1995, 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారని, అప్పుడు అతనికి టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్కు ఏం చేశారు అని నిలదీశారు. బందర్కు పూర్వ వైభవం తీసుకొచ్చింది సీఎం జగనే అని స్పష్టం చేశారు. కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకు సీట్ ఎందుకు ఇచ్చావు జగన్? బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్? తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా అతను మాట్లాడిన మాటలు. తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంత చండాలంగా, ఇంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా? ఆయన్ని బూతులు తిడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట. నేను పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు నాయుడు గారికి, బొంకు మాటల నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను. ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా? నేను మిమ్మల్ని మీ ఇద్దరిని ఎప్పుడన్నా బూతులు తిట్టానా? అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నానిని, మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడతాను. ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా? మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసు అనేది? ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి మరి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి 4 సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లల్లో పడుకుని, మీతో సహా అందరూ ఇళ్లల్లో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈరోజు కూడా మాట్లాడతారు. 75 ఏళ్ళ వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపం మాటలు మాట్లాడుతున్నాం. బందరు చరిత్ర గతమెంతో ఘనమైనటువంటి బందరు చరిత్ర బెజవాడ క్రీనీడలో ఎలా మసక మారిపోయిందో ఆ మసక తుడిచేయటానికి బెజవాడని సపరేట్ జిల్లాగా, ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ బందరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలని కలిసి పాత కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయటం వల్ల మళ్ళీ బందర్కి పూర్వ వైభవం తీసుకొచ్చినాడు ఎవడయ్యా అంటే సత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 19 దాకా లేదా 2004కు ముందు మీరు ముఖ్యమంత్రి చేశారు కదా, బందరు గురించి ఎందుకు పట్టించుకోలేదు? చంద్రబాబు నాయుడు గారిని ఒకటే మాట్లాడుతున్నాను. ఇన్ని బొంకు మాటలు ఏదైతే 2014లో మీరు ఏదైతే చెప్పారో అయ్యే మాటలు మళ్ళీ 2024లో కూడా మీరు మా ఊరు వచ్చి చెప్తున్నారు. చెప్పటానికి మీకు సిగ్గు లేదా? ఇంటాకి మాకు సిగ్గు లేదా? 2014లో చెప్పి 19 దాకా 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టి మళ్ళీ 24లో మీరు అయ్యే హామీలు, అయ్యే మాటలు వచ్చి మీరు బందర్లో సభలో మీరు చెప్తున్నారంటే అంటే మేము బందరోళ్ళని ఏమనుకుంటావు? పిచ్చోళ్ళం అనుకుంటారా? ఏమనుకుంటా చంద్రబాబు నాయుడు గారు బందరోళ్ళని? నేను ఒకటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు 2014లో మీ సంతకం పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి, మోడీ గారి ఫోటో వేసి ఇంటింటికి మీరు పంచినటువంటి హామీలు మీ ఏ మీటింగ్లో అయినా మీ ఇష్టం, బస్సులు వేసుకుని మీరు పవన్ కళ్యాణ్ ఇద్దరు తిరుగుతున్నామని చెప్తున్నారు కదా, ఏ మీటింగ్లో అయినా మీ పాత సంతకాల హామీలు ఉన్నాయి కదా, ఆ హామీల్ని ఒక్కొక్క హామీ చదివి ప్రజలతో మీరు చేశాను కదా అని అనిపించే దమ్ముందా మీకని అడుగుతున్నాను.